మీనా, బాలు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి వాళ్ళందరి ముందు కూడా మీనా ఇలా అంటూ ఉంటుంది. నాకు డెకరేషన్ చేయడానికి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది మావయ్య. దానికి మనం ముందుగానే డబ్బులు కట్టాలంట. అందుకే వాళ్ళకు మనం ముందుగానే 5,00,000 కడితే ఆ ఆర్డర్ నాకే చేస్తారు. లేదంటే చింతామణికి వెళ్ళిపోతుంది అని చెప్పి మీనా అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న సత్యం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. దాంతో బాలు కూడా, నాన్న ఆ డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో నాకు ఒక ఐడియా వచ్చింది నాన్న. మీరు ఒప్పుకుంటే ఎలాగైనా చేసి మనం మీనాకి ఇచ్చి మీనాని ఆ డెకరేషన్కి వెళ్ళమని చెప్దామని చెప్పి బాలు అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది. సిగ్గుండాలి ఆవిడ వెనక నువ్వు కూడా వచ్చి ఇలా ఆవిడతో పాటు చేతులు కలిపి మాట్లాడడానికి అని. నీ భార్య కోసం నువ్వు ఇలా ఏదైనా మాట్లాడతావురా? అయినా ఇప్పుడు మీరు 5,00,000 కోసం ఇంటిని కానీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ ఏదైనా చేస్తే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఊరుకోను. ఈవిడేమో డెకరేషన్ చేస్తుందంట, ముందే డబ్బులు ఇచ్చేయాలట. ఎవరు చెప్పారు ఇలాంటివి? ఏవి నా దగ్గర కుదరవండి అని చెప్పి ప్రభావతి అనేస్తుంది. దాంతో మీనా అయితే చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సత్యం అయితే, అదేంటి ప్రభా అలా అంటావు? మన కోడలు మంచి ఆర్డర్ తీసుకుంటుంది అంటే మనకి గొప్పే కదా, మనం కూడా ఒక ప్రయత్నం చేయనిద్దామని చెప్పి అంటాడు. దాంతో ప్రభావతి అయితే, ఇలాంటి పనికి మాలిన వాటికి మాట్లాడడానికి మీకు ఉంటుంది నోరు, అసలు దీనికి నేను ఒప్పుకోను. వాళ్ళు ఏదైనా చేసి సంపాదించుకోండి, నేను కాదన్ను. కానీ ఇల్లు అమ్మేసి ఇల్లు తాకట్టు పెట్టి 5,00,000 ఇస్తానంటే మాత్రం నేను అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి ప్రభావతి ఖచ్చితంగా చెప్పేస్తుంది. దాంతో మీనా చాలా చాలా బాధపడుతుంటుంది. అలా వాళ్ళ అత్త వైపు చూస్తూ ఉంటుంది. ఇక మీనా నెక్స్ట్ ఏం చేయబోతుంది, డబ్బులు ఎవరి దగ్గర నుంచి తెస్తుంది, బాలు ఎలా హెల్ప్ చేస్తాడు అనేది నెక్స్ట్ ముందు సిరీస్లో మనం చూడాలి. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.